గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్లోకి వెళితే హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుని మరింత సమర్థంగా హైడ్రా పనిచేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై మరింత అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు రేవంత్. తెలంగాణలో గీత కార్మికులకు ప్రాణరక్షణ కవచాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కళ్లు గీసేందుకు తాటి చెట్లెక్కిన గీత కార్మికులు ప్రాణాలు కోల్పోకుండా అత్యాధునిక రక్షణ పరికరాలను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అందివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్గూడలో నిర్వహించే సభావేదికపై గీత కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందిస్తారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంకతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. గీత కార్మికులు ఎక్కువగా ఉన్న తెలంగాణలో ప్రాణరక్షణ పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు. గీత కార్మికుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ హామీ ఇచ్చారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ఒరిస్సా సీఎంతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. 2015లో సింగరేణికి కేటాయించిన నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని ఒరిస్సా సీఎంను బట్టి విక్రమార్క కోరారు. తాడిచెర్ల నైని బ్లాక్లను సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సైతం తెలంగాణ సర్కార్ వినతి పత్రాలు అందజేసిందని గుర్తు చేశారు. నైని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాల్సిన ఆవశ్యకతను బట్టి వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయింపు అంశం పెండింగ్లో ఉందని, ఆ సమస్య పరిష్కారమైతే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందన్నారు బట్టి. విజ్ఞప్తి మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మోహన్ చరణ్. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే నేడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారంతటా వారే హస్తం పార్టీలో చేరుతున్నారని శ్రీధర్ బాబు అన్నారు. తాజాగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపు ఎపిసోడ్లో కాంగ్రెస్ ప్రోద్బలం లేదని స్పష్టం చేశారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని, చట్ట వ్యతిరేక పనులు మానుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఏటూరు నాగారం, మల్లెకట్టు బ్రిడ్జ్ వద్ద గోదావరి ఫెర్రీ పాయింట్లలో నిఘా పెంచారు. ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం తాజాగా మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో స్వీపర్ డాగ్స్తో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలు, గ్రామాలలో మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ పొందిన స్వీపర్ డాగ్స్తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక విషయాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడితే కాంగ్రెస్ పాలనపై 6 నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందన్నారు. చేయగలిగింది ప్రజలకు చెప్పి చేస్తే విశ్వాసం పెరుగుతోందని, తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 2 ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కంచుకోటగా భావించే మెదక్ను బీజేపీ కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న విషయాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలంగా పుంజుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. రాహుల్కు దమ్ముంటే ఓయూలో తిరగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని, దేశానికి మోడీనే గ్యారంటీ అని నిరూపించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమన్న బండి ఇందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీదే అధికారమనే ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ 15 అంశాలతో రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజకీయ తీర్మానాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రవేశపెట్టగా ఈటెల, ధర్మపురి, రఘునందన్ రావులు బలపరిచారు. రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ సర్కార్ మభ్యపెడుతోందన్నారు. వెంటనే రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద 15,000, రైతు కూలీలకు 12,000 వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థి యువ వికాసం గ్యారంటీని అమలు చేసి ప్రోత్సాహం అందించాలన్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలన్నారు నేతలు. ఇక గ్రామ పంచాయతీల బకాయిలను వెంటనే సర్కార్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ధరణి ప్రక్షాళన, ఇందిరమ్మ ఇళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాంపరింగ్, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి, ధాన్యానికి 500 బోనస్, గొర్రెల పంపిణీ స్కామ్ పై వెంటనే విచారణ చేపట్టాలన్నారు. రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేఎల్పీ సమావేశం నిర్వహించింది. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాసనసభ వేదికగా నిలదీస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ సీఎం కేసీఆర్ను అరెస్టు చేయడానికి రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతోందని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రశ్నించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రులను అరెస్టు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. పాలనలో విఫలమైన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తుందని, చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మంది బీజేపీలోకి వస్తామంటున్నారని, రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటేనే బీజేపీలో చేర్చుకుంటామని టచ్లో ఉన్న వాళ్లకు చెప్పామన్నారు రఘునందన్. 10 ఏళ్ల పాలనలో సర్కారు వైద్యానికి కేసీఆర్ జవసత్వాలు ఇచ్చారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దశాబ్దాల దుస్థితి నుంచి చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు అనే ధీమాను బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు. కానీ గద్దెనెక్కిన 6 నెలల్లోనే సర్కారు దవాఖానాల్లో కనీసం మందులు దొరకని దుస్థితికి రేవంత్ సర్కార్ దిగజార్చిందన్నారు. పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని ట్వీట్ చేశారు కేటీఆర్. పసుపు, మిర్చి, ధనియాలు మొదలైన సుగంధ ద్రవ్యాలను పండించి రైతులు అధిక లాభాలు గడించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్లోని సుగంధ ద్రవ్యాల సాగులో అధునాతన ఉత్పత్తి, సాంకేతికతలపై 2 రోజుల పాటు జిల్లా స్థాయి సెమినార్ను నిర్వహించారు. శాస్త్రవేత్తలు ఒక్కొక్క పంటపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పసుపు సాగుపై నిజామాబాద్ జిల్లా కంబాలపల్లి పసుపు పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్త శ్రీనివాస్ సాగు విధానంపై సూచనలు చేశారు. ప్రభుత్వం అందించే సబ్సిడీల ద్వారా రైతులు యంత్రాలను తీసుకుని పసుపు సాగులో యంత్రాలను ఉపయోగించి ఖర్చును తగ్గించుకొని అధిక లాభాలను పొందేందుకు చొరవ తీసుకోవాలన్నారు. విత్తన శుద్ధి చేసి పసుపును విత్తుకోవాలని, పసుపులో అంతర్ పంటలను వేసుకోవాలని సూచించారు. కల్వకుర్తి ప్రాంతవాసి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పయనిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బస్టాండ్ ఆవరణలో 2 నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా బస్సును నడిపారు. అనంతరం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కల్వకుర్తి మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలను జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కల్వకుర్తిలో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఉన్నతాధికారుల వేధింపులతో బల్వన్ మరణానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు కలిసి పరామర్శించారు. ఎస్ఐ శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీనివాస్ భార్య, పిల్లలను పరామర్శించారు. వేధింపులకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు. వేధింపులకు గురిచేసిన వాళ్లకు కఠిన శిక్ష పడే వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఊరుకోదన్నారు. బాధిత కుటుంబాన్ని సర్కార్ ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎస్ఐ భార్యకు ఉద్యోగం, పిల్లల చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరా పార్క్ సమీపంలోని యామరాల్డ్ స్వీట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ను సీజ్ చేశారు. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో యామరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. జనగామ జిల్లాలో టీచర్లు, సీనియర్ విద్యార్థుల వేధింపులను భరించలేక 19 మంది విద్యార్థులు అర్ధరాత్రి పూట అదృశ్యమయ్యారు. జనగామ మండలం పెంబుర్తి హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్లో టీచర్లు, సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని విద్యార్థులు అర్ధరాత్రి పూట గోడదూకి పరారయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల అదృశ్యంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంబర్తిలో అదృశ్యమైన విద్యార్థులు 10 కిలోమీటర్లు నడిచి జనగామలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్కు చేరుకున్నారు. పెంబర్తి స్కూల్ మాకొద్దు, జనగామ స్కూల్లోనే ఉంటామని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం, నేత వృత్తిని కాపాడుకుందామనే లక్ష్యంతో హైదరాబాద్లో హ్యాండ్లూమ్ ఎక్స్పో ప్రారంభమైంది. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎక్స్పోను చేపట్టారు. నారాయణగూడ పద్మశాలి భవన్లో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రస్తుతం చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉందని, అతి ప్రాచీనమైన చేనేతను కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత అన్ని వర్గాలపై ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి వాటిని ధరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైడ్రాపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైడ్రా విధి విధానాలపై అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, ఫైన్ వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని సూచించారు. జోన్ల విభజనలో పీఎస్, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు ఒకే జోన్లో వచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలన్నారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం
ఉండేలా చూసుకోవాలన్న రేవంత్ హైడ్రా ఒక బలమైన వ్యవస్థగా ఉండాలన్నారు. అసెంబ్లీ సమావేశంలోగా పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే బారులు తీరారు భక్తులు. అమ్మవారు ఇవాళ భక్తులకు శాకాంబరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పూలతో గర్భగుడిని అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో మనోహర్ తెలిపారు. ఆషాఢంలో ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పించనున్నారు భక్తులు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి సీఎం తన కాన్వాయ్ను ఆపారు. వివిధ సమస్యలపై వినతులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను పిలిచి స్వయంగా మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను సీఎంకు చెప్పి వినతిపత్రాలు ఇచ్చారు. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించిన చంద్రబాబు సమస్యలను తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యర్థాల నిర్వహణ సరిగ్గా జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీ నిధులు, గ్రామీణ ఆర్థిక పరిస్థితి అభివృద్ధిపై చర్చించారు. పంచాయతీరాజ్ శాఖ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యర్థాల నుంచి సైతం ఆదాయం పొందవచ్చునన్నారు పవన్ కళ్యాణ్. డంపింగ్ యార్డులపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పిఠాపురంని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నట్లు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్లను పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు గుప్పించారు. సచివాలయంలో ఆర్ఎండ్బీ శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం చూశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పోడ్చలేదన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సైతం ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు ఎవరూ మరమ్మతులు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు చంద్రబాబు. గుంతలు పూడ్చేందుకు తక్షణమే 300 కోట్ల రూపాయలు అవసరమని ముఖ్యమంత్రికి ఆర్ఎండ్బీ అధికారులు వివరించారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రఘురామ అరెస్టులో ఎలాంటి తప్పు జరగలేదన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సిఐడి అధికారుల కస్టడీలో జగన్ ప్రోద్బలంతో తనను కొట్టారన్న రఘురామకృష్ణంరాజు పిటిషన్పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. రఘురామ ఈ నెల 11న ఫిర్యాదు చేస్తే లీగల్ ఒపీనియన్ ఈ నెల 10న ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయడానికి కుట్ర అనటానికి ఇంకేం సాక్ష్యం ఉంటుందన్నారు పొన్నవోలు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్పై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్పై కేసు నమోదు చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జగన్ ఒత్తిడితోనే తనను అక్రమంగా అరెస్టు చేసి సునీల్ కుమార్ వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు కస్టడీ సమయంలో తనపై సునీల్ కుమార్ హత్యాయత్నం చేశారని ఆరోపించారు. దీంతో A1గా ఐపీఎస్ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ సీతారామాంజనేయులు, A3గా జగన్ పేరును చేర్చారు పోలీసులు. ప్రజలకు మంచి పాలన అందించి కడప జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన అనంతరం తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన రమేష్కు ఎన్డీఏ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. రాయలసీమ నుంచి వచ్చి రాజకీయాలు ఎలా చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారన్నారు. విజయమ్మ సైతం ఓడిపోయారని మీరెంతా అంటూ అపహాస్యం చేశారన్నారు. వైసీపీ నేతలు నోరు మూయించేలా అనకాపల్లి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు సీఎం రమేష్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై వాదనలు కొనసాగాయి. సీబీఐ ఛార్జ్షీట్లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఛార్జ్షీట్లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ లాయర్ వాదనలు వినిపించారు. డిఫెక్టివ్ ఛార్జ్షీట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని కవిత తరపు లాయర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ ఛార్జ్షీట్ను పరిగణలోనికి తీసుకునే అంశంపైన ఈ నెల 22న విచారణ జరుపుతామని తెలిపింది. పార్లమెంటు స్థానాల్లో 8 ఎందుకు ఓడిపోయామనే విషయమై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ అసెంబ్లీ ఇన్ఛార్జీలతో భేటీ అయింది. ఎంపీ అభ్యర్థులతో సమావేశమైన కమిటీ నిన్న మరికొందరి నుంచి నివేదిక తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఇదే విషయాన్ని కమిటీకి సైతం చెప్పానన్నారు షబ్బీర్ అలీ. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ బిల్డింగ్లో పెను ప్రమాదం తప్పింది. హాస్టల్ బిల్డింగ్పై పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. సమయానికి హాస్టల్ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోతన హాస్టల్ నుండి సమ్మక్క సారలమ్మ న్యూ హాస్టల్కు మార్చాలని కేయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోతన హాస్టల్ ముందు ధర్నాకు దిగారు విద్యార్థులు. తమకు న్యాయం చేయాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డిని పోతన హాస్టల్ విద్యార్థులు బంధించారు. హాస్టల్లో సరైన వస్తువులు లేవని విద్యార్థులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో పోడు భూములపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ దీపక్ కుమార్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు భూముల సమస్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వివేక్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. త్వరలోనే అటవీశాఖ అధికారులతో పోడు వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోడు రైతులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఎన్డీఏ సర్కార్ రోజుకొక శ్వేతపత్రం పేరుతో తప్పుడు లెక్కలు చెబుతోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అప్పు 4 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం చెబుతుంటే 10 లక్షల కోట్లు అంటూ అసత్య ఆరోపణలు చేశారని ఆక్షేపించారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు సంపదను సృష్టించి ప్రజలకు పంచుతా అని ఇప్పుడు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. జగన్ సీఎం అయ్యే నాటికి ఖజానా ఖాళీ అయిందని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదన్నారు పేర్ని నాని. చంద్రబాబు నెల రోజుల పాలనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తొలినాళ్లలోనే పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. మహిళలకు ఎంతగానో ఈ పథకం ఉపయోగపడటమే కాకుండా వారికి బస్సు ప్రయాణం నుంచే భద్రత ఉంటుందన్నారు షర్మిల. మహిళలకు పనికొచ్చే ఈ చిన్న పథకానికి ఎందుకు ఇంత సమయం పడుతుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. వెనకబడిన చిత్తూరు జిల్లాను అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఎంపీ దుగ్గమళ్ల ప్రసాదరావు అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ నిధులు ప్రతి రూపాయి జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు లాంటి ప్రజలకు అవసరమైన అతి ముఖ్యమైన అవసరాలు తీరుస్తానని దుగ్గమళ్ల హామీ ఇచ్చారు. జగన్ సర్కార్ వ్యవసాయ శాఖకు తాళం వేసిందని ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్న 6 ఫైళ్లపై సంతకం చేశారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంపై తొలి సంతకం చేశారు. వ్యవసాయ యాంత్రికీకరణ, 217 జీవో రద్దు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధుల విడుదల, పశువుల డీవార్మింగ్, యానిమల్ సెన్సెక్స్పై అచ్చెన్నాయుడు సంతకాలు చేశారు. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తామన్నారు. కౌలు రైతులను సైతం తప్పక ఆదుకుంటామని చెప్పారు అచ్చెన్న. పార్టీ మారుతున్న వారు బీఆర్ఎస్పై విమర్శలు చేయడం సరికాదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్టీని లేకుండా చేయడం ఎవరితరమూ కాదన్నారు. 2 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుందో గమనించాలన్నారు. కాంగ్రెస్కు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి కాకుండా మరో 14 పార్టీలకు సీట్లు రాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారన్నారు శ్రీనివాస్ గౌడ్. కాలువలు, డ్రైన్లను మరిచిపోయిన జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఏపీ రైతులు శాశ్వతంగా మర్చిపోవాలన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా కొంతేరులో డ్రోన్ల సాయంతో కలుపు మందులు స్ప్రే చేసే పనులను మంత్రి ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 960 పనులకు నిధులు మంజూరు చేశామన్నారు మంత్రి నిమ్మల. వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలోనే టెండర్లను పిలిచి మే నెలలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిమ్మల. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని టిట్కో గృహాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిశీలించారు. టిట్కో గృహలబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. టిట్కో ఇళ్లలో 90% పని పూర్తయిందని, మిగిలిన 10% పని త్వరలో పూర్తి చేస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొంది. వివేక్ యాదవ్ బాధ్యతలు తీసుకోగానే ఇప్పటివరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ కానున్నారు. ట్రైనీ ఐఏఎస్ పూజా గద్ఖేర్ కెరియర్ చిక్కుల్లో పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేది దర్యాప్తు చేపట్టారు. 2 వారాల్లో ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నారు. పూణేలో సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసీంకు బదిలీ చేశారు. తాను ప్రైవేటు కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వినియోగించడంతో మొదలైన వివాదం తీగలాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైన అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదిక ఆధారంగా ఖేద్కర్పై చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బిమ్స్టెక్ సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇంధనము, వాణిజ్యము, వ్యవసాయం, ఆరోగ్యం, సైన్స్, భద్రత, దేశాల మధ్య సహకారం వంటి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్, సహాయ మంత్రి పబ్రితా మార్ఘరిటా, జాతీయ భద్రతా సలహారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. థాయిలాండ్లో జరగనున్న సమ్మిట్కి ప్రధాని మోడీ మద్దతు తెలిపారు. బంగాళాఖాతం, సముద్ర తీరం కలిగిన దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కోసం 2 రోజుల పాటు ఢిల్లీలో విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం విదేశాంగ మంత్రులంతా ప్రధాని మోడీతో సమావేశమై తమ దేశాలకు పయనమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీపై అసభ్య పదజాలం వినియోగించకూడదని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలుపోవటములు సహజమన్నారు. అవమానించడం బలహీనతకు సంకేతమని, బలానికి కాదన్నారు రాహుల్ గాంధీ. 2019 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ 55,000 ఓట్లతో ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోర్ లాల్ చేతిలో స్మృతి ఇరానీ 1,50,000కు పైగా ఓట్లతో పరాజయం పాలయ్యారు. నాటి నుంచి స్మృతి ఇరానీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.
అస్థిర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన నేపాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓటమి పాలయ్యారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయింది. ఇక నేపాల్ ప్రధానిగా డిసెంబర్ 25, 2022లో పుష్పకమల్ దహల్ ప్రచండ బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్తో కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే 3 సార్లు విశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. అయితే నేపాలీ కాంగ్రెస్తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ అందుకు ప్రచండ నిరాకరించడంతో విశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా సిపిఎన్ యుఎంఎల్కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. మొత్తంగా నేపాల్లో గడిచిన 16 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు అద్దం పడుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అస్థిరంగా ఉందని, పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చునని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దేశ రాజకీయాల్లో అసలైన ఆట ఇప్పుడే మొదలైందన్నారు దీదీ. జూన్ 25వ తేదీన ప్రధాని మోడీ రాజ్యాంగ హత్యాదినంగా ప్రకటించడంపై కూడా దీదీ స్పందించారు. తాము ఎమర్జెన్సీకి వ్యతిరేకమని, మోడీ హయాంలోనే అత్యాయిక పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో పోరాడి తాము అధికారంలోకి వచ్చామని, ఈ నేపథ్యంలో అక్కడ సిపిఎంతో సర్దుబాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. ఇదే ఉత్సాహంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాయన్నారు. ఈడీ కేసులో కేజ్రీవాల్కు ఊరట లభించిన సీబీఐ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కస్టడీని పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను విడివిడిగా ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, కేజ్రీ తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని జూలై 25 వరకు పొడిగించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. రసాయనాలు లేని పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏసీపీఎన్ఎఫ్ రైతు సాధికార సంస్థ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతు నాగేంద్రమ్మకు గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డు లభించింది. పోర్చుగల్లోని లిస్బెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ కలిసి ఈ అవార్డును తీసుకున్నారు. ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అవార్డు తీసుకున్న మహిళా రైతు నాగేంద్రమ్మను అభినందించారు. కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే బి నాగేంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 2 రోజుల నుంచి మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన స్కామ్తో లింకున్న కేసులో నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. కర్ణాటక వ్యాప్తంగా బుధవారం రోజున 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాగేంద్ర భారీ స్కామ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జూన్ నెలలో ఆయన మంత్రిగా రాజీనామా చేశారు. కార్పొరేషన్కి చెందిన యూనియన్ బ్యాంక్ అకౌంట్లోని సుమారు 89.9 కోట్ల రూపాయలను గుర్తింపులోని వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో హైడ్రామా చోటు చేసుకుంది. అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు ముచ్చుమరి గ్రామానికి చేరుకున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన్ను అదుపులోకి తీసుకుని బ్రాహ్మణ కొట్టుకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కే పిలిపించి సిద్ధార్థరెడ్డితో మాట్లాడించారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు, బైరెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతను సొంత గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చేవారు ఆధార్ తెచ్చుకోవాలన్న కంగనా రనౌత్ వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని కంగనా రనౌత్ కోరారు. ప్రజలు తనను కలిసేందుకు మనాలిలోని తన ఇంటికి సైతం రావచ్చని చెప్పారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతం కావున ఆధార్ తీసుకొస్తే అసౌకర్యం ఉండదని ఆమె సూచించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆధార్ కార్డు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ ప్రజాప్రతినిధులను కలిసేందుకు రాష్ట్రంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు వస్తారని, వారు తమ వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు విక్రమాదిత్య. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటువంటి కేసులు దేశ ప్రజలను కలవరపెడుతున్నాయని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ను ఆదేశించింది. జూలై 2న జరిగిన హత్రాస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో 5 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్ విశాల్ తివారీ సుప్రీంకోర్టును కోరారు. ఈ సమస్యపై సుప్రీం దృష్టి సారించాలని కోరగా సీజీఐ దీన్ని తిరస్కరించారు.
ముంబై మహానగరం వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రోడ్లన్నీ పూర్తిగా జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైల్వే లైన్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లోకి నీరు వచ్చి చేరింది. ముంబై ఫాల్ఘర్ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఠానే, నవీ ముంబైకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. భారత జనాభా 2060 నాటికి 170 కోట్లకు చేరుకుంటుందని యునైటెడ్ నేషన్స్ తెలిపింది. అయితే ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. రాబోయే 50 నుండి 60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుందని యుఎన్ అంచనా వేసింది. అక్కడి నుంచి దిగుస్తూ 1020 కోట్లకు తగ్గుతోందని తెలిపింది. అత్యధిక జనాభాలో గత ఏడాది చైనాను దాటేసిన భారత్ 2100 సంవత్సరం వరకు అదే స్థానంలో ఉంటుందని పేర్కొంది. ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.